క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. మనం బైబిల్ తెరుద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం కానుండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. చాలు. చదవబడిన ఆ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకి బోధించును గాక. దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్వపరీక్ష కోడికలు, ఆత్మీయ స్వపరీక్ష కోడికలు, స్పిరిచువల్ సెల్ఫ్ ఎగ్జామిన్ అని ఈ కూడికలకి ఒక పేరు దేవుడు నాకు బయలుపరిస్తే ఆ పేరు పెట్టడం జరిగిందన్నమాట. సంవత్సరాంతంలో మనమున్నాం. ఇంకా రేపొక్కరోజే నూతన సంవత్సరానికి పాత సంవత్సరానికి మధ్యలో ఉంది. కాబట్టి నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైనదిగా నూతనమైన వాగ్దానం దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నట్లు, దేవుడు మనకి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం మనకి అనుగ్రహించినట్లు, మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి దేవుడే ఒక బలమైన ఆశీర్వాదకరమైన తన వాగ్దానం మనకు అనుగ్రహించి, ఆ వాగ్దానం నెరవేర్చుటకు మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, ఘనుడు, మహా గొప్ప దేవుడు గనుక మన జీవితంలో ఆ వాగ్దానం రూఢీపరచబడినట్లు కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం. కనీసం 3 రోజుల్లో ఒక 3 పూటలైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది మనకు మంచిది అని నా మనసులో ఒక తలంపు, ఒక అభిప్రాయం ఏర్పడి సంవత్సరాంతపు శుద్ధీకరణ కోటాలు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ గతించిన ఈ పాత సంవత్సరంలో దేవునికి ఆయాసకరమైన, దేవునికి నచ్చని, మన జీవితంలో ఇంకా సరి చేసుకోవాల్సినవి, దేవుడు మనల్ని ఇంకా శుద్ధి చేయాల్సినవి ఇంకేమైనా ఉంటే వాటన్నిటి విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవుని వాక్యం చేత ఒప్పించబడి, ఆ తర్వాత మనల్ని మనం శుద్ధీకరించుకొని, మనల్ని మనం సరిచూసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి దేవుడు అనుగ్రహించే ఆ నూతనమైన వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందున్న నూతన సంవత్సరం అంతా దిగ్విజయముగా జయప్రదంగా మనము ముందుకు సాగిపోవునట్లుగా నా దేవుని బిడ్డలారా మనము ఉండాలనేది ప్రభు నా మనసులో పెట్టిన ఒక ఆలోచన, ఆశ. అందుకనే ఈ 3 దినాలు, ఈరోజు సాయంకాలం, రేపు సాయంకాలం,
ఎల్లుండి సాయంకాలం ఎలాగో నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఈరోజు రేపు ఈ 2 దినాలు మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, స్వపరీక్ష చేసుకోవడానికి, మనల్ని మనం సరిచూసుకోవడానికి దేవుని వాక్యమని అర్థం చేత మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఒక నూతనమైన తీర్మానం చేత నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టుదము గాక. చాలామంది దైవజనులు ఇంచుమించు 12 రోజులని, వారం రోజులని, కొంతమంది సేవకులైతే 14 రోజులని, కొంతమంది సేవకులైతే 21 రోజులని ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు బిడ్డరా ఒక తపన, ఒక మంట, ఒక ఆశ ఏంటి? సంఘాన్ని దేవుడు దర్శించాలి, సంఘ బిడ్డలకి బలమైన వాగ్దానం దేవుడు అనుగ్రహించాలి, అలాగే మినిస్ట్రీకి దేవుడు మంచి వాగ్దానం అనుగ్రహించాలి, అలాగే నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాల చేత అడుగు ముందుకెయ్యాలి అనే ఆలోచన చేత, ఉద్దేశం చేత చాలామంది దైవజనులు 14 రోజులు, 21 రోజులు, వారం రోజులు ఇలాగా వారు ఉపవాస దినాలు చాటించుకొని శుద్ధీకరణ కూటాలు ప్రారంభించి వారు ఇలా ప్రార్థనలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ జరిపిస్తూ ఉన్నారు. నేను ఎప్పుడూ ఇలా జరిపించలేదు. అట్లీస్ట్ మనం ఈ సంవత్సరం ప్రారంభిద్దామనే ఒక ఆశతోనే నా దేవుని బిడ్డ నా మనసులో ఆలోచన రావడం, ఇలాగా మనం వారం రోజులు 10 రోజులు జరిపించకపోయినా కనీసం ఒక 3 రోజులైనా దేవుని సన్నిధిలో ఇలా శుద్ధీకరించుకొని, శుద్ధీకరణ గురించిన వాక్యం విని సరి చేసుకుని నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ నూతన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోవాలన్న ఆలోచనే ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ కూడిక. హల్లెలూయా. కాబట్టి నా మనసులో ఒక మాట మీతో చెప్తున్నాను. దేవుడు మీకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తే బిడ్డలారా 3 రోజులు ఉపవాసం ఉండండి. ఒకవేళ అంత శక్తి, అంత ఎనర్జీ మాకు లేదు, చాలా బలహీనంగా ఉన్నాం అని అనుకుంటే కనీసం ఒక పూట తిని 2 పూటలైనా ఉపవాసం ఉండండి. లేదు అది కూడా మా వల్ల కావట్లేదు, మేము చాలా ఇంకా బలహీనంగా ఉన్నాం అనుకుంటే అట్లీస్ట్ రోజుకి 1 పూటైనా ఉపవాసం ఉండండి. అది మనకెంతో దీవెన, ఆశీర్వాదకరము. హల్లెలూయా. 3 పూట్ల ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఏం చేస్తారయ్యా అని అంటే కనీసం ఈ 3 రోజులు, ఈ రోజు రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఈ 3 రోజులు, ఈ 3 సాయంకాలపు ఈ 3 పూటలైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఎస్పెషల్లీ ఉపవాసంతోనే ఉండి దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొనండి. హల్లెలూయా. అది మనకి, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదం అన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి సంవత్సరం దేవుని చిత్తమైతే రేపు సంవత్సరం ఇంకా ఒక 6-7 రోజులు ఇలా శుద్ధీకరణ కూటాలు ప్రారంభించాలని నా ఆశ. మనకి ఇంతకంటే వేరే ఆశలు ఏముంటాయి? ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకేదో వెనకేయాలని ఏముండదు. మన దగ్గరకు వచ్చిన దేవుని ప్రజలకి దేవుని వాక్యం సమృద్ధిగా అనుగ్రహించి, సమృద్ధిగా వారికి బోధించి ఒక మంచి భక్తుపరులుగా చేస్తే చాలు. ఈ జీవితానికి అర్థం పర్థం ఉన్నట్టే, ఇంకా అంతమించి ఇంకేమీ లేదు. కాబట్టి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. బైబిల్లో యోనా అని పిలబడుతున్న దైవజనుడు ఉన్నాడు. ఈ యోనాతో దేవుడేం మాట్లాడుతున్నాడంటే, దైవజనుడా యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి ఇదిగో ఈ మాట చెప్పు. ఏంటి అని అంటే, నినివే పట్టణస్థులారా, ఇదిగో మీ దోషము దేవుని దృష్టికి గొప్పదైంది. కాబట్టి మరి కొద్ది రోజుల్లో 40 దినాలకి ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మీరు జీవించిన జీవితం, లేకపోతే మీరు బ్రతికిన బ్రతుకు దేవుని దృష్టికి చాలా ఘోరమైంది. దేవుణ్ణి దుఃఖపెట్టేంతగా, దేవుణ్ణి బాధ పెట్టేంతగా, మిమ్మల్ని బట్టి దేవుడు ఏడ్చేంతగా మీరు దేవుని బాధ పెట్టారు, దేవుని దుఃఖ పెట్టారు, ఇష్టానుసారంగా బ్రతికారు, ఇష్టానుసారంగా జీవించారు, మీకు నచ్చినట్టు తోచినట్టు బ్రతికారు. కాబట్టి ఇదిగో ఇక 40 దినాలకి ఈ నినివే పట్టణం మీదకి దుర్గతి రాబోతుంది, కలగబోతుంది. కాబట్టి మీరు ఇప్పుడే మారు మనసు పొందండి, మారండి అని ఈ మాటలు నీవు చెప్పు, వారితో ప్రకటించు అని దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు. ఈ యోనా అనే దైవజనుడు నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణస్థులకి సువార్త ప్రకటిస్తాడు. ఎన్ని రోజులు ప్రకటిస్తాడు? 1 రోజే ప్రకటిస్తాడు. ఎన్నిసార్లు ప్రకటిస్తాడు? ఒక్కసారే ప్రకటిస్తాడు. 1 రోజే ప్రయాణం చేస్తాడు, ఒక్కసారే ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడు? నినివే పట్టణస్థులారా, మీ దోషములు దేవుని దృష్టికి మహా గొప్పవిగా మారిపోయాయి.
మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. కాబట్టి ఇదిగో మీకు దుర్గతి కలుగుతుందని మీకు ప్రకటించమని దేవుడు నాకు చెప్పాడు, నాకు బోధించాడు. ఇక 40 దినాలకు ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని దేవుడు నాతో చెప్పాడు, మీకు చెప్పమని అని. దైవజనుడైన యోనా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి ఒకే ఒక రోజు ఇవే మాటలు చెప్తాడంతే. ఈ మాటలు విన్న వెంటనే నినివే పట్టణస్థుల మీదకి, నినివే పట్టణస్థులని దేవుని భయం కమ్ముకుంటుంది, దేవుని భయం వారిని ఆవరిస్తుంది. వెంటనే ఆ నినివే పట్టణస్థులంట దేవుని భయం చేత నింపబడి, నా దేవుని పిల్లరా, ఉపవాస దినాన్ని చాటించిరి. ఏ దినాన్ని? ఉపవాస దినాన్ని చాటించిరి. నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ అప్పటికప్పుడే వారిని వారు శుద్ధీకరించుకొని, వారిని వారు పశ్చాత్తపరుచుకొని, సరిచూసుకొని, ఇదిగో దేవుడు మన పట్టణాన్ని ఇక 40 దినాలకు నాశనం చేస్తాడంట. దేవుడు ఇక 40 దినాలకి మన ప్రాంతానికి దుర్గతి కలుగుతుందంట. కాబట్టి ఇప్పుడే మళ్ళీ మనం సరిచూసుకోవాలి అని చెప్పి ప్రజలందరూ ఏకమైపోయి దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని చాటించి, వ్రత దినాన్ని చాటించి, దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ, గోజాడుతూ, పశ్చాత్తాప్తులై వారు కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటారు. ఈ సంగతి ఆ నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుకు అర్థమై, ఏంటయ్యా పట్టణమంతా గోలగోలగా ఉంది, ఏడుపుగా, మరి ఏంటి గోల అంటే, అయ్యా పలానా యోనా దైవజనుడు ఇదిగో మన పట్టణానికి వచ్చాడు, మన పట్టణానికి వచ్చి ఇదిగో కొన్ని మాటలు చెప్పాడు, మరి 40 దినాలకంట ఈ ప్రాంతం నాశనం అయిపోతుందంట, దుర్గతి కలగబోతుందంట అని చెప్పి దైవజనుడు, ఒక ప్రవక్త ఈ దేశంలోకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రజలందరూ భయపడి వణికి మరి ఉపవాస దినాన్ని చాటించి బూడిద గోనె పట్ల కట్టుకొని బూడిద మీద కూర్చొని వాళ్ళు ఏలుస్తూ పశ్చాత్తాపడుతున్నారు. దేవుని దుర్గతి పట్టణానికి కలుగుతుందంట అని ఆ ప్రజలు కొంతమంది నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుతో మాట్లాడితే బైబిల్ రాయబడింది, ఆ రాజులోకి కూడా దేవుని భయం వచ్చి సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి, కిరీటము తీసివేసి, రాజవస్త్రాలు తీసివేసి, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆ నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా కన్నీరు మున్నీరై పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, మా పట్టణాన్ని కాపాడు, మా పట్టణ ప్రజల్ని కాపాడు, మా దోషములు క్షమించు, తెలిసో తెలియకో మరి మేము మా పట్టణస్థలము కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, కొన్ని దోషాలు మీ దృష్టికి ఆయాసకరంగా మేము చేశాం. కాబట్టి మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా, కనికరించండి అయ్యా, కరుణించండి అయ్యా అని నినివే పట్టణపు రాజు కూడా రాజవస్త్రాలు తీసి సింహాసనం మీద దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుడు ఆయన కోపం మన మీద నుండి మళ్లించబడి, ఆయన మన ఎడల పశ్చాత్తపడి, సంతాపపడి, ఒకవేళ ఈ కీడు నుండి మళ్ళీ దేవుడు తప్పిస్తాడేమో. ఆయన ఎంతైనా కనికరగల దేవుడు కదా, ఆయన ఎంతైనా ప్రేమ గల దేవుడు కదా, కాబట్టి ఒకవేళ ఆయన మనసు మార్చుకుంటాడేమో అని చెప్పి ఆయన అంటాడు, ఇదిగో ఈ నినివే పట్టణంలో ఉన్న పశువులు కూడా మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎద్దులు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. గొర్రెలు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఆఖరికి పశువులు కూడా మనం ఉపవాసం పెడదాం, అప్పుడైనా దేవుని కనికరం మన పట్టణం మీదకి వస్తుందేమో అని చెప్పి నినివే పట్టణపు రాజు, నినివే పట్టణంలో ఉన్న ప్రజలు, అలాగే నినివే పట్టణంలో ఉన్న పశువులు, ఎద్దులు, గొర్రెలు, సమస్త ఈవులు మొత్తం ఉపవాస చాటించుకొని, మొత్తం ఉపవాస దినాన్ని ప్రకటించుకొని వారు బూడిదలు కూర్చొని దేవుని సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకుంటూ, వారిని వారు సరిచేసుకుంటూ పశ్చాత్తాపం కలిగి వారు ఏడుస్తూ ఉంటారు. నా దేవుని బిడ్డలారా, వారి ప్రార్థన, వారి ఏడుపు, వారి యొక్క దుఃఖాన్ని చూసిన దేవుడు ఆయన అంటాడు, ఆ ప్రజల మీద కనికరపడి అత్యంత కృపగల దేవుడై ఉండి ఆ ప్రజల మీదకి దుర్గతి రానియకుండా, ఆ ప్రజల మీదకి కీడు కలిగిస్తానని చెప్పిన కీడు రానివ్వకుండా ఆయన తన మనస్సును మార్చుకొని ఆ పట్టణాన్ని ఆశీర్వదించడం ప్రారంభించెను.
హల్లెలూయా. గమనించండి, ఒక్కరోజు జరిగిన సంఘటన ఇదంతా. ఒకే ఒక రోజు దైవజనుడు వచ్చాడు, ఇదిగో 40 రోజులు టైం ఇస్తున్నా మీకు. ఎన్ని రోజులు? దేవుడు చెప్పమని చెప్పాడు. 40 రోజులు దేవుడు మీకు టైం ఇచ్చాడు. ఈ 40 రోజుల్లో మీరు కానీ మారితే సరే సరే, ఈ 40 రోజుల్లో మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే సరే సరే, లేకపోతే దుర్గతి కలుగుతుందంట ఈ దేశానికి. దేవుడు చెప్పమని చెప్పాడు అని ఒక్కరోజే ఒక్కసారి ప్రకటిస్తాడు. ఆ మాటలు విన్న నినివే పట్టణస్థుల మీదికి దేవుని భయం కమ్ముకొని, దేవుని భయం ఆవరించి, ఆఖరికి పశువులు సహా నీళ్లు దాక్కుండా ఉపవాస దినాన్ని చాటించి దేవుని కనికరాన్ని పొందుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్టోరీలో, ఈ హిస్టరీలో, ఈ యొక్క వాక్యంలో నా మనసులో పెట్టిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు యోనాకు చెప్పింది, యోనా ప్రజలతో చెప్పమని చెప్పింది ఏంటంటే, ఇక 40 దినాలు మీకు సమయం ఇస్తున్నాను అనే మాట. ఇక 40 రోజులు మీకు టైం ఇస్తున్నాను. మీరు గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో, చిన్నపిల్లలైనా పెద్దవారైనా యవనస్తులైనా ఎవరైనా సరే, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సమయాలు ఇస్తాడు, కొన్ని అవకాశాలు ఇస్తాడు, కొంత టైం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆ సమయంలో, దేవుడిచ్చిన ఆ టైంలో వారిని వారు సరిచేసుకొని, వారిని వారు కాపాడుకొని, వారిని వారు పశ్చాత్తపడి, దేవునికి నమ్మకంగా, దేవునికి లోబడి జీవితాన్ని మార్చుకొని, బ్రతుకుని మార్చుకొని, ప్రవర్తనను మార్చుకొని, సమస్తాన్ని మార్చుకొని, తన గత జీవితం విషయమై పశ్చాత్తపడి దేవునికి నమ్మకంగా జీవిస్తే సరే సరే. ఒకవేళ దేవుడిచ్చిన ఆ కృపా సమయం, దేవుడిచ్చిన ఆ కృపాకాలం తీరిపోయింది అనుకోండి, కృపా ద్వారాలు మూయబడతాయి. దేవుడు చెప్పమని చెప్పిన మాట ఏంటంటే, ఇక 40 రోజులకి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఇంకా 40 రోజులకి పట్టణానికి దుర్గతి కలగబోతుంది. కాబట్టి నినివే పట్టణస్థులారా, మీకు ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు దేవుడు అని అంటే 40 దినాలు. నినివే పట్టణస్థులకి దేవుడిచ్చిన కృపాకాలం ఏంటంటే 40 రోజులు. నినివే పట్టణస్థులకి దేవుడిచ్చిన కృపాకాలం ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే ఎస్పెషల్లీ దేవుడే ప్రత్యేకంగా 40 రోజులు మీకు సమయం ఇస్తున్నాను అని అన్నాడంటే, నా దేవుని బిడ్డలు గమనించండి, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమయం అనేది దేవుడు ఇస్తాడు. దాన్నే గ్రేస్ పీరియడ్ లేదా కృపాకాలం లేదా కృపా సమయం అని మనం అంటాం. ఈ కృపాకాలం దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన కాలం, ఆ కృపాకాలాన్ని మనం కోల్పోతే అప్పుడు కృపాకాలాలు, కృపా ద్వారాలు మూయబడతాయి. ఎప్పుడైతే కృపా ద్వారాలు మూయబడతాయో ఆ పట్టణం మీదికి, ఆ ప్రాంతం మీదికి, ఆ సంఘం మీదికి, ఆ కుటుంబం మీదికి, ఆ వ్యక్తి మీదికి దేవుని దుర్గతి కలుగుతుంది. దుర్గతి అంటే అర్థం ఏంటి? నా దేవుని బిడ్డలారా, దుర్గతి అంటే దేవుడిచ్చే పనిష్మెంట్, లేకపోతే దేవుడు అనుగ్రహించే ఉగ్రత. దేవుడు అనుగ్రహించే ఉగ్రతనో, దేవుని కోపం ద్వారా వచ్చే శిక్షనో, దేవుడు వదిలేస్తే అనుమతించబడే ఆ దేవుని యొక్క పనిష్మెంట్, మొత్తానికైతే దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రతని దుర్గతి అని అంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితము కరోనా అనే వైరస్ లోకమంతా వ్యాపించి, నా దేవుని బిడ్డలారా, ఇంచుమించు ఎంతో మంది, కొన్ని లక్షల ప్రజలని ఈడ్చుకెళ్ళింది, కొన్ని లక్షల ప్రజల్ని తీసుకొని వెళ్ళింది, కొన్ని లక్షల ప్రజల్ని కరోనా వైరస్ చంపేసింది. మీరు గమనించండి, ఈ కరోనా వైరస్ ఏంటి అని అంటే దేవుడు అనుమతించిన దుర్గతి. ఈ దేవుడు అనుమతించిన ఈ కరోనా అనే దుర్గతి ద్వారా కొన్ని లక్షల ప్రజలు నాశనమైపోయారు. ఈ మధ్య కాలంలో విజయవాడలో మనం విన్నాం, వరదలు, బీభత్సమైన వరదలు. ఒక ఏరియా, ఒక కాలనీకి, నా దేవుని బిడ్డలారా, మరి వరద విజృంభించి ఆ కాలనీలో, ఆ ఏరియాలో ఉన్న ఎన్నో ఇళ్ళు సర్వనాశనం అయిపోయినాయి. ఏంటి ఈ వరదలకు సాదృశ్యం ఏంటి అని అంటే దేవుడు అనుమతించిన దుర్గతి. భూకంపాలు దేవుడు అనుమతించిన దుర్గతి, వరదలు దేవుడు అనుమతించిన దుర్గతి, కరోనా లాంటి వైరస్లు దేవుడు అనుమతించిన దుర్గతి. ఇప్పుడేదో మొన్న ఏదో ఇంకొక వైరస్ ఏదో వచ్చిందని, ఏదో జికా వైరస్ అనుకుంటా. ఆ జికా వైరస్ ఏంటి? దేవుడు అనుమతించిన దుర్గతి.
భవిష్యత్ కాలంలో రాబోయే దినాల్లో ఇలాంటివన్నీ వింటాము. ముందున్న జీవిత కాలంలో ఇలాంటివి ఎన్ని వార్తలు వింటామో, ఎన్ని ఇలాంటి వైరస్ల గురించి, ఇలాంటి దుర్గతుల గురించి ఎన్ని చెప్పుకుంటామో, ఎన్ని వినాల్సి వస్తుందో మనకు తెలియదు. కానీ నా దేవుని బిడ్డలారా, అంటే దేవుని కోపం ద్వారా, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత ద్వారా, దేవుని కోపం ఎక్కువైనప్పుడు, దేవుడు సహించలేనప్పుడు, దేవుడు భరించలేనప్పుడు, దేవుడు తట్టుకోలేనప్పుడు ఆయన కొన్ని ఉగ్రతలు అనుమతించినప్పుడు తద్వారా భూమి మీద దుర్గతి, చెడ్డగతి కలుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, వింటున్నాం, అక్కడక్కడ భయంకరమైన ఉపద్రవాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన మరణాలు, అనేక రకాల జబ్బులు. నా దేవుని బిడ్డలారా, ఎన్నో ఊహకు మించినవి ఎన్నెన్నో మనం వార్తల్లో ప్రతిరోజు ఏదో ఒకటి భయంకరమైన వింటూ ఉంటాం. ఏంటి ఈ భయంకరమైన వాటికి కారణం ఏంటి అని అంటే, దేవుడు అనుమతించిన దుర్గతి. అంటే దేవుడు తట్టుకోలేనప్పుడు, దేవుడు సహించలేనప్పుడు, దేవునికి ఓర్పు సహనం నశించినప్పుడు, ఇంకా ఆయన తట్టుకోలేని సమక్షంలో కొన్ని ఉగ్రతలు భూమి మీదకి అనుమతిస్తాడు. అలాంటి ఉగ్రతనే లోతు కాలంలో అగ్నిగంధకాల చేత లోకం, సొదొమ గొమొర్రా ప్రాంతం సర్వనాశనమైంది. నోవహు కాలంలో భూమి మీద జలప్రలయం వచ్చి భూమిని సర్వనాశనం చేసేసింది. అవన్నీ దేవుని యొక్క ఉగ్రతకి సూచనలు. కాబట్టి ఇదే పరిస్థితి నినివే పట్టణానికి కూడా రాబోతుంది అని దేవుడు తన దాసుని ప్రకటించి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తే, ఆ ప్రజలు ఒకటే ఒక పని చేశారు. ఉపవాస దినాన్ని చాటించి దేవుని సన్నిధిలో వారి పాపమును వారు ఒప్పుకోవడం ప్రారంభించారు. నినివే ప్రజలు, నినివే పట్టణాన్ని పరిపాలించే రాజు, అలాగే నినివే పట్టణంలో ఉన్న పశువులు కూడా ఆఖరికి నీళ్లు కూడా తాగకుండా ఉపవాస దినాన్ని చాటించారు. ఆయన కీడు చేయటం మాని వారి విషయమై సంతాపపడి, నా దేవుని బిడ్డలారా, ఆయన వారిని ప్రేమించి కనికరించి ఆశీర్వదించెను. ఈ ఆత్మీయ స్వపరీక్ష కూడికలు లేకపోతే శుద్ధీకరణ కూటాలు దేనికేనంటే, మన జీవితంలో కూడా దేవునికి అయాసకరమైనవి, దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి కోపం పుట్టించేవి మన బ్రతుకు జీవితంలో కూడా నా దేవుని బిడ్డలారా ఉన్నట్లయితే, వాటి విషయమై ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనల్ని మనము ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపం అవ్వాలి. దేవుని సన్నిధిలో మన అతిక్రమాల విషయమై, మన దోషముల విషయమై, మన అపరాధముల విషయమై, మన పాపముల విషయమై, మన బలహీనతల విషయమై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపతులమై ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మనల్ని మనము సరి చేసుకుంటూ ఒక నూతనమైన తీర్మానం చేత, ఒక నూతనమైన సిద్ధాంతం చేత, ఒక నూతనమైన ఆలోచన చేత దేవుడికి నమ్మకస్తులుగా జీవించి ముందుకు సాగిపోగలిగితే ముందున్న సంవత్సరం అంతా మన దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. కాబట్టి నినివే పట్టణ ప్రజలస్తులకి 40 దినాలు కృపాకాలం ఇచ్చినట్టుగా మనందరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు కృపా సమయాలు, కృపా కాలాలు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించిన ఆ కృపా కాలాల్లో, కృపా సమయాల్లోనే మనల్ని మనము సరి చేసుకొని దేవునికి నమ్మకస్తులుగా జీవించేటట్టుగా మన జీవితము శుద్ధీకరించబడాలి. లేని పక్షాన దుర్గతి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన కృపాకాలాన్ని మనం వినియోగించుకోవాలి. ఆయన ఇచ్చిన అవకాశాలు ఒకవేళ మనం కానీ కోల్పోతే, ఆయన ఇచ్చిన అవకాశాలు మనం కానీ ఉపయోగించుకోకపోతే, ఆయన ఇచ్చిన అవకాశాలని ఒకవేళ మనము కోల్పోయినట్లయితే ఖచ్చితంగా విడవబడతామని, దేవుని దగ్గర నుంచి దుర్గతి కలుగుతుందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. కాబట్టి నీ జీవితంలో నీకు ఇచ్చిన కృపా అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలా. దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన కృపా సమయాన్ని, కృపా అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలా. దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆ గ్రేస్ పీరియడ్, ఆ కృపా గడియని నువ్వు ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలా. ఒకవేళ కృపాకాలం తీరిపోతే, దేవుడు నీకు నాకు మనకిచ్చిన అవకాశాలు అయిపోయినాయి అనుకోండి, కృపా ద్వారాలు మూయబడతాయి.
కృపా ద్వారాలు మూయబడితే కృపను చూపించడం, కృపను కుమ్మరించడం, కృపను మన జీవితంలో కురిపించడం ఆయన మూసివేస్తే, కృపా ద్వారాలు మూసివేశాడు అనుకోండి, దుర్గతి పట్టణాల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద, కుటుంబాల మీద, సంఘాల మీద, వ్యక్తుల మీద దుర్గతి కలుగుతుంది. నిజంగా వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏంటంటే నినివే పట్టణాన్ని నాశనం చేయాలని, నినివే పట్టణాన్ని నాశనం చేయాలి. మీరు ఆలోచించండి, నినివే పట్టినప్పుడు రాజు ఆఖరికి పశువులు కూడా నీళ్లు త్రాగకూడదు అన్నాడంటే ఆ పట్టణం ఎంత భయంకరమైన చూడండి. అంటే నినివే పట్టినప్పుడు రాజుకి ఏమనిపించిందంటే, మనమే కాకుండా నోరు లేని మూగజీవాలను కూడా పస్తులు పెట్టామనుకో, అప్పుడైనా దేవుడు శాంతిస్తాడేమో, అప్పుడైనా దేవుని కనికరం మన మీదకి వస్తుందేమో, అప్పుడైనా దేవుడు కీడు చేయటం మన విషయమై మానుతాడేమో. కాబట్టి మనమే కాదు, నోరు లేని మూగజీవాలు కూడా గడ్డి మేయకూడదు, మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంత కఠినంగా ఉపవాసాన్ని చాటించి వారిని వారు శుద్ధీకరించుకున్నప్పుడు, వారిని వారు సరిచేసుకున్నప్పుడు, దేవునికి లోబడి నమ్మకస్తులుగా జీవించినప్పుడు దేవుడు దుర్గతి కలగకుండా ఆపివేసేను. నాకు ఆశ్చర్యం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, యోనా ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆ ప్రాంతానికి పోలా. యోనా 2-3 సార్లు వాక్యం చెప్పలేదు, ఒకేసారి వాక్యం చెప్పాడు. ఒకేసారి ఆ పట్టణం మీద కాలు మోపాడు. ఆ పట్టణంలోనికి ఒకసారే కాలు మోపాడు, ఒకసారి సువార్త చెప్పాడు. ఒక్కసారి సువార్త చెప్తేనే పట్టణం అంతా గందరగోళం అయిపోయి ఆఖరికి పశువులు కూడా పస్తులుండి ఉపవాసాలను చాటించి వారంతగా వారిని వారు పశ్చాత్తపరుచుకున్నారే, వారిని అంతగా శుద్ధీకరించుకున్నారే. మరి ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ల నుండి, ఎన్నో దినాల నుండి దైవజనులు, దేవుని సేవకులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా, మారండి 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 మారండి, మార్చుకోండి 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 అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నా కూడా ప్రజలు మార్చబడడం లేదంటే, ప్రజలు ఒప్పించబడడం లేదంటే, దేవునికి నమ్మకస్తులుగా ప్రజలు జీవించడం లేదంటే, నా దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతగా దేవుని కోపము, దేవుని ఉగ్రత, ఎంతగా దేవుని యొక్క ఉగ్రతకి ప్రజలు కారకులు అవుతారో మనం ఆలోచించాలి. అందుకనే కదా భయంకరమైన మరణాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో భయంకరమైన మరణాలు చూస్తూ ఉన్నాం, భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం, రకరకాల వైరస్లు భూమి మీద రావడం చూస్తూ ఉన్నాం, అర్థం కాని జబ్బులు ఈ భూమి మీద రావడం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, వరదలు, భూకంపాలు చూస్తూ ఉన్నాం. మరి గ్యారెంటీ లేని దినాల్లో మనం ఉంటున్నాం. దీనికి కారణం ఏంటి? ఏవేవో వార్తలు వింటున్నాం. ఇదంతా ఏందయ్యానంటే దేవుడు అనుమతించిన దుర్గతి. కాబట్టి ఈ శుద్ధీకరణ కూటాలు, ఈ ఆత్మీయ స్వపరీక్ష కూడికలలో ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మనము నూతన సంవత్సరంలోకి మనం వెళుతున్నాం. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతున్నాం. నూతనమైన ఆశీర్వాదాల చేత, నూతనమైన వాగ్దానాల చేత, నూతనమైన తీర్మానాల చేత మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా, ఈ గతించిన ఈ పాత సంవత్సరంలో మనము మన దేవునికి ఆయాసకరంగా బ్రతికిన ఏమైనా కొన్ని అలవాట్లు, కొన్ని పొరపాట్లు ఏమైనా ఉంటే వాటి విషయమై ఇప్పుడే 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 వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి సరిచేయబడి ఒక నూతన తీర్మానం చేత మన ముందుకు వెళ్ళిపోతే ముందున్న భవిష్యత్ మనకు దీవెనకరంగా మన దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. నిన్న ఈ వారం కాకుండా అంతకు ముందు వారం మనం అదే వాక్యం విన్నాం మనం కదా. గతించిన వారం, పోయిన వారంలో మనం విన్న వాక్యం ఏంటి అని అంటే, దినములు చెడ్డవి గనుక ఏం చేయాలంట? సమయాన్ని పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల మనం బ్రతకక జ్ఞానుల వల్లే మనం భూమి మీద నడుచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గతించిన వారం మనతో మాట్లాడిన మాటలు, దినములు ఎలాంటివంట? చెడ్డవి. దినములు ఎలాంటివి? మంచివి కావు. అంటే ఇవి మంచి రోజులు కాదు, ఇవి మంచి దినాలు కాదు. ఎందుకని? ఇలాంటి కరోనా వైరస్లు ఎన్ని వస్తాయి రాబోయే రోజుల్లో, ఇలాంటి జికా వైరస్లు ఇంకెన్ని వస్తాయి రాబోయే రోజుల్లో, ఇలాంటి అర్థం కాని జబ్బులు ఇంకెన్ని వినాల్సి వస్తుందో భవిష్యత్ కాలంలో. కాబట్టి ముందున్న భవిష్యత్ కాలం ఎలాంటిదంటే చెడ్డమైన దినాలు, మంచి రోజులు కాదు, చెడ్డ దినాలు, చెడ్డ రోజులు. ఇలాంటి చెడ్డ దినాల్లో ఉన్న మనం, ఒక మాటలో చెప్పాలంటే గ్యారెంటీ లేని బ్రతుకుల్లో, గ్యారెంటీ లేని దినాల్లో ఉన్న మనం ఏం చేయాలంట?
సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నా జీవితంలో నాకు భయంకరమైన మిక్కిలి బాధ ఇదొకటే. సమయం తెలియకుండా పోతూ ఉంటుంది, సమయం తెలియకుండా గతించిపోతూ ఉంటుంది, సమయం తెలియకుండా గతించిపోతూ ఉంటుంది. ప్రతి సమయం ఉపయోగించుకోవాలా, ప్రతి నిమిషం ఉపయోగించుకోవాలా, ప్రతి సమయం ఏ సమయం కూడా వ్యర్థపరచుకోకూడదు. ఏ సమయాన్ని కూడా కాలక్షేపాలు చేస్తా అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు. ఏ సమయాన్ని కూడా అనవసరంగా మనం పోగొట్టుకోకూడదు. భూమి మీద సమయం అత్యంత విలువైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు ఒక నిమిషం దాటిపోతే ఆ నిమిషం తిరిగి మరలా మనకు రాదు. కాబట్టి ఆ ఉన్న సమయాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానంగా ఈ భూమి మీద బ్రతకగలిగితే చాలు. మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన బ్రతుకుల మీద దేవుని కంచె, దేవుని కాపుదల, దేవుని సమాధానం ఎల్లవేళ తోడుగా ఉంటుందన్నది నా అభిప్రాయం పెట్టారు. అందుకని నేను ఎక్కువ ఏం ఆలోచిస్తానంటే, ఎక్కువగా సమయం ఎలా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నది నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అందుకని నాకు ఎక్కువ టైం వేస్ట్ చేసుకో నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదో ఒకటి సమయం ఉందనుకో, ఏదో ఒకటి చేసేయాలి. అది ఉపయోగకరమైంది, మళ్ళా అనవసరమైంది కాదు, ఉపయోగకరమైంది ఏదో ఒకటి మనం చేయాలి. ఏదో ఒకటి ప్రజలకో, దేవునికో, నాకో, మొత్తానికి ఆత్మ సంబంధమైందిగా ఉపయోగకరమైంది ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన చేత నేను ఎప్పుడూ అలా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే సమయము పోతే తిరిగి రాదు. ఈరోజు మనం ఎంత సమయం వేస్ట్ చేసుకుంటూ ఉంటామో, ఎంత సమయం మనం వ్యర్థం చేసుకుంటూ ఉంటామో, ఎంత సమయం మనం వృధాగా అలా గడిచిపోతూ ఉంటుందో. ఇప్పటికే బిడ్డరా, ఇప్పటికే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసి ఒక్కొక్కరికి. మీరు గమనించండి, ఈ 40 ఏళ్ళలో ఏమైనా మనం దేవునికి ఉపయోగకరంగా ఏమైనా ఉన్నామా అని ఆలోచించుకుంటే మనం ఏం సమాధానం చెప్తాం? ఈ 50 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలలో, ఈ 30 సంవత్సరాలలో మనం ఏమైనా దేవునికి ఉపయోగకరమైనది ఏమైనా చేశామా? దేవునికి ఉపయోగపడేది, లేకపోతే ఆత్మ సంబంధమైంది, ఆశీర్వాదకరమైంది, ఆత్మీయమైంది ఏదైనా మనం తలపెట్టామా అని మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే మన దగ్గర సమాధానం లేదు. మన దగ్గర సమాధానం లేదు. ఎందుకని? మన సమయం ఎంతో వృధా అయిపోయింది కాబట్టి. నా బాధ ఏంటంటే, ఇంతవరకు గతించిపోయిన దినాలు పక్కన పెట్టేస్తే ఈ ముందు ఉన్న సమయము, ముందు ఉన్న జీవితమైన నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో పెట్టిన భారం ఒకటే, మనం సమయమును వృధా చేసుకోక ఉన్న సమయాన్ని మనం ఉన్న సమయంలోనే మనం దేవునికి ఎంత నమ్మకంగా జీవించాలో, దేవునికి ఎంత లోబడి జీవించాలో, దేవునికి ఎంత ప్రియముగా జీవించాలో, దేవునికి ఎంత అత్యంత సన్నిహితులుగా జీవించాలో అంతగా మనము దేవునికి సన్నిహితులుగా, ప్రియమైన వారిగా ఈ భూమి మీద మనము బ్రతుకుదుముగాక. నేను చెప్తున్నాను మరలా ఒక మాట, దయచేసి దేవుడిచ్చిన కృపా సమయాన్ని, కృపా కాలాన్ని వ్యర్థపుచ్చుకోవద్దు. ఇన్ని సంవత్సరాలు ఇలా అయిపోయింది, ఇన్ని దినాలు ఇలా గతించి వెళ్ళిపోయాయి, ఇన్ని దినాలు గతించిపోయినట్టుగానే, ఇన్ని సంవత్సరాలు గతించిపోయినట్టుగానే ఇక ముందుకు అలాగే ఉంటుందిలే అని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ నీకు దేవుడిచ్చిన అవకాశం అయిపోతే, దేవుడు నీకు ఇచ్చిన కృపా కాలం, కృపా సమయం అయిపోతే నీ విషయమై కృప ద్వారాలు మూయబడతాయి. కృప ద్వారాలు మూయబడ్డాయి అనుకో నా బిడ్డలారా, ఇంకా మన జీవితాలు భూమి మీద గందరగోళంగా మారిపోతాయి. ఇంకా అందుకనే ప్రతి ఒక్కరం దేవుడు మనకిచ్చిన అవకాశాలు బాగా శ్రద్ధగా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు కదా, ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎంత సమయం వ్యర్థం చేసుకున్నా, నా వైపు చూడండి, ఎంత సమయం వ్యర్థం చేసుకున్నా, ఎంత సమయం వ్యర్థం చేసుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని జీవించినా దేవుడు ఇంకా కనికరిస్తూ ఉంటాలే, కృప చూపిస్తూ ఉంటాలే. దేవుడు ఏమనట్లేదులే, దేవుడు ఏం చేయట్లేదులే, దేవుడు ఏమనట్లేదులే, దేవుడు ఏం చేయట్లేదులే, దేవుడు పట్టించుకోవట్లేదులే. ఇంకా నమ్మకంగా మారకపోయినా, ఇంకా లోబడకపోయినా, ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతకపోయినా, ఇంకా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా ఇంకా మళ్ళీ మనం బ్రతకపోయినా దేవుడు ఏమనట్లేదులే, దేవుడు ఇంకా మన విషయమే కృప చూపిస్తున్నాలే, దేవుడు ఇంకా ఏమో. ఒకవేళ దేవుడు మనకిచ్చిన అవకాశాలు
అయిపోతే, దేవుడు మనకిచ్చిన అవకాశాలు మనం ఒకవేళ కోల్పోతే, మనకు తెలీదు మనకు దేవుడు ఎన్ని ఛాన్సులు ఇచ్చాడో, మనకు తెలీదు మనకు దేవుడు ఎన్ని ఛాన్సులు ఇచ్చాడో. బిడ్డలారా, ఎన్ని అవకాశాలు మనకి ఇప్పటికీ దేవుడు ఇచ్చాడో మనకు తెలీదు. ఎన్నో అవకాశాలు దేవుడు మనకి ఇప్పటికి ఇచ్చాడు. అయితే ఇకనైనా దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఆయనకు నమ్మకంగా బ్రతికితే చాలు. నా బాధంతో ఒకటే, ఈ శుద్ధీకరణ కూటాల్లో మనము దేవునికి నమ్మకస్తులుగా జీవించాలా, దేవునికి మనము లోబడి జీవించాలా, దేవుని ఆజ్ఞల మార్గంలో మనం బ్రతకాల, దేవుని మనం సంతోషపెట్టే వారముగా ఉండాలా, దేవునికి మనం ఇష్టమైన బ్రతకాల, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని, ఒక మంచి భక్తి జీవితాన్ని మనం సంపాదించుకోవాలా. ఒక మంచి భక్తి జీవితాన్ని, ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని, ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని మనం భూమి మీద సంపాదించుకున్నామంటే ఆయన కనికరం, ఆయన కృప మన మీదే కాదు, మన తరాల మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి శ్రేష్టమైన నమ్మకమైన వారిగా, నమ్మకస్తులుగా మనము దేవుని దగ్గర బ్రతకడం నేర్చుకోవాలా. ఏముంది చెప్పండి, ఇంకా ఈ భూమి మీద, ఈ లోకంలో మనం సాధించేది ఏముంది? ఈ భూమి మీద, ఈ లోకంలో మనం సాధించేది ఏముంది? ఈ భూమి మీద, ఈ లోకంలో మనం ఇంకే సాధించేది ఏమైనా ఉందా? ఏమైనా సాధించాలా? ఇంకేదైనా మనం జయించాలా? లేకపోతే ఇంకేదైనా మనం ఈ లోకంలో తలపెట్టాలా? ఈ లోకంలో సాధించేది ఏముంది? మనకి ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక జీవితం, ఒకే ఒక ఆయుష్కాలం. ఒకసారి మిస్ అయితే మళ్ళీ తిరిగి రాదు. ఉన్న ఈ ఒక్క జీవితంలో, ఈ ఒక్క ఆయుష్కాలాన్ని దేవుని కొరకే పెట్టాలి, దేవుని కొరకే బ్రతకాలి. చూడండి, 120 సంవత్సరాలు కృపాకాలం దేవుడు నోహు కాలంలో ప్రజలకు అనుగ్రహిస్తే, 120 సంవత్సరాల కృపాకాలాన్ని, కృపా సమయాలని ఆ ప్రజలు వ్యర్థపుచ్చుకున్నారు, వ్యర్థం చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 120 ఏళ్ళు. నాకు తెలిసి ఎవరికి దేవుడు అని అవకాశం ఇడు. అన్ని సంవత్సరాల అవకాశాలు, అన్ని సంవత్సరాల కృపాకాలము దేవుడు ఏ ఒక్కరికి ఇడు. మరి ఎందుకో ఆ ప్రజల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆ ప్రజల్ని దేవుడు తన పోలికలో, తన సమరూపంలో, తన సారూపంలో దేవుడు చేసుకున్నాడు కాబట్టి, తొందరపడి కోపావేశంతో నాశనం చేయడం, పాడు చేయడం మరి వద్దు అనుకున్నాడు కాబట్టి, తొందర పడకూడదని, త్వరగా నాశనం చేయకూడదని దేవుడు అనుకున్నాడు కాబట్టి 120 ఏళ్ళు దేవుడు కృపా అవకాశాలు, కృపా సమయాలు నోవహు కాలంలో ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తే, ఆ 120 సంవత్సరాల కృపా సమయాలని ప్రజలు వ్యర్థపుచ్చుకున్నారు. నోవాహు అనే దైవజనుడు, నోవాహు అనే భక్తిపరుడు ఏం చేశాడు? 120 ఏళ్ళు ప్రకటించాడు, అయ్యా మరికొద్ది దినాల్లో, మరికొన్ని సంవత్సరాల్లో ఆకాశం నుంచి భయంకరమైన జల ప్రళయం రాబోతుందంట, ఒక భయంకరమైన వర్షము ఆకాశంలోంచి రాబోతుందంట. కాబట్టి ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, మనమందరం అంట మారాలంట, మనమందరం దేవుని కొరకు బ్రతకాలంట, మనమందరం మనల్ని మనం మార్చుకోవాలంట, మనమందరం సరి చేసుకొని శుద్ధీకరించుకొని మనమందరం దేవునికి నమ్మకంగా బ్రతకాలంట, దేవుని మాటకి లోబడి జీవించాలంట, దేవుని ఆజ్ఞలకి విధేయులుగా మనం బ్రతకాలంట. కాబట్టి మరికొద్ది రోజుల్లో ఒక ప్రచండమైన జలప్రలయం భూమికి రాబోతుంది, సర్వలోక మానవాళికి దుర్గతి కలగబోతుంది. కాబట్టి దేవుడు చెప్పాడు, ఒక పెద్ద ఓడ నేను కడుతున్నాను, దేవుడు చెప్పిన కొలత ప్రకారంగా. కాబట్టి మీరందరూ రక్షించబడి ఆ జలప్రలయం వచ్చినప్పుడు, దేవుని దుర్గతి నాశనము కలిగినప్పుడు, ఇదిగో ఓడలోనికి ప్రవేశించండి, ఓడలోనికి రండి, ఓడలోనికి మీరందరూ ప్రవేశించండి అని నోవాహు 120 సంవత్సరాలు ఆ ప్రజలకు ప్రకటిస్తేనట, నోవాహు కుటుంబం తప్పితే ఏ ఒక్క కుటుంబము కూడా మారలేదు, లోబడలేదు, దేవునికి నమ్మకంగా జీవించలేదు. దేవుడు అనుగ్రహించిన అవకాశాలు అయిపోయినాయి. దేవుడు ఈ సంవత్సరం మారుతారు, రేపు సంవత్సరం మారుతారు, ఈ సంవత్సరం లేకపోతే రేపు సంవత్సరం అంట 120 సంవత్సరాల అవకాశాలు, కృపా సమయాలు ఆ ప్రజలకి దేవుడు ఇస్తే, నా దేవుని బిడ్డరా 120 ఏళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా నచ్చినట్టుగా వ్యర్థపుచ్చుకున్నారే కానీ దేవునికి లోబడలేదు, దేవునికి నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించలేదు. కాబట్టి కృపా అవకాశం, కృపా కాలం ముగించబడింది. ఎప్పుడైతే కృపాకాలం ముగించబడిందో
జల ప్రళయ ద్వారాలు తెరవబడ్డాయి. దేవుని కృపాకాలం అలా ముగించబడింది, జల ప్రళయం ద్వారాలు తెరవబడ్డాయి. అంతే. ఎప్పుడైతే దేవుడు ఆ కృపను చూపించడం మానేస్తాడో ఆ మరుక్షణమే ఆకాశం నుంచి ప్రచండమైన వర్షం భూమి మీదకి వచ్చి సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ, మానవులని మొత్తం సర్వనాశనం చేసి పడేసింది. ఆఖరికి వారి కళేబరాలు, వాళ్ళ డెడ్ బాడీస్, వారి శవాలు నీటి మీద తేలాడుతూ ఉన్నాయి. కానీ ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్న నోవాహు, నోవాహు భార్య, నోవాహు 2 కుమారులు, నోవాహు 2 కోడళ్ళు, వీళ్ళు మాత్రం దేవుని చేత కట్టబడిన ఆ ఓడలో క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఆమేన్. కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద సాధించేదో, మనం ఇంకా ఈ భూమి మీద ఇంకేదో చేసేదంటూ ఏమి లేదు. ఉన్న బ్రతుకు, ఉన్న జీవితం దేవునికి నమ్మకంగా బ్రతికితే చాలు. చాలు బిడ్డలారా, మనం చాలు. ఒక మంచి భక్తులుగా మనం మారాలి. ఇంకా చెప్పాలంటే ఒక మంచి ప్రార్థన పరులుగా మనం మారాలి. అనుకోవాలా, మనల్ని చూసినప్పుడు అనుకోవాలా, ఆ బిడ్డ మంచి ప్రార్థన పరురాలు, ఆ బిడ్డ మంచి భక్తి పరురాలు. ఆ బిడ్డను చూడంగానే ఆ బిడ్డలో ఆత్మీయ కళ ఉట్టిపడుతుంది. దేవుని కళ, ఆత్మ సంబంధమైన కళ ఆ బిడ్డలో ఉట్టిపడుతుంది. చూడంగానే అబ్బా, ఈ బిడ్డ మంచి ప్రార్థన పరురాలు, మంచి ఆత్మీయురాలు, మంచి భక్తురాలు, దేవుని కొరకు నమ్మకంగా జీవించే, దేవుని కోసమే భూమి మీద తాను బ్రతుకుతున్న ఒక మంచి శ్రేష్టమైన ఆత్మీయురాలు, పలానా సహోదరుడు, పలానా సహోదరి, పలానా బిడ్డ అని ఇతరులు మన గురించి చెప్పుకునేటంతగా మనము భక్తిపరులుగా మారుదుముగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డరా, ఇది ఒక్కటే మన నుంచి దేవుడు కోరుకుంటాడు, కానీ ఇంకా ఏమి దేవుడు కోరుకోడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడయ్యా, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడయ్యా అంటే ఇదే. ఒక మంచి భక్తిపరుడుగా, ఒక మంచి భక్తురాలుగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా, ఒక మంచి ప్రార్థనాపరురాలుగా, ఒక మంచి ఆత్మీయురాలుగా, ఒక మంచి నమ్మకస్తురాలుగా, దేవుని కొరకు జీవించే ఒక ప్రత్యేకమైన, ఒక మాదిరికరమైన భక్తుడిగా, భక్తురాలుగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే దేవుడు నీలో నుంచి ఆశించే ఒక ప్రత్యేకమైన కోణం. ఇదొక్కటే దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తాడు, ఇంకేది దేవుడు మన దగ్గర నుంచి ఆశించడు. కాబట్టి అలాంటి భక్తి వస్తున్న నూతన సంవత్సరంలో మనము చేయుదుముగాక. హల్లెలూయా. మన నోటి మాట ప్రత్యేకంగా ఉండాలా, మన కంటి చూపు ప్రత్యేకంగా ఉండాలా, మన తలంపులు ప్రత్యేకంగా ఉండాలా, మన మాట తీరు ప్రత్యేకంగా ఉండాలా, మన హృదయ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలా. ఒక మాటలో చెప్పాలంటే మన వస్త్రధారణ ఒక మాదిరిగా ప్రత్యేకంగా ఉండాలా. ఎంత సంతోషం. నేను ఊహించుకుంటున్నా, నేను దైవజనుడిగా నేను అలా ఊహించుకుంటుంటే నా మనసు ఏందో ఒక ఉల్లాసంగా మారిపోతుంది. అంటే అంత మంచి ఒక మాదిరికరమైన వస్త్రాలు వేసుకొని, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, ఒక మంచి నమ్మకస్తులుగా అలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మన గురించి ప్రజలు సాక్ష్యం ఇస్తే బిడ్డలారా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. అసలు మనమే మనుషులమే సంతోషపడితే మనల్ని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడు. తద్వారా ఏంటి మన ప్రయోజనం ఏంటి అని అంటే, మన కుటుంబాలు, మన మీద ఆధారపడ్డ వాళ్ళు, మన సంఘాలు, మన కుటుంబాలు భూమి మీద దేవుని మహిమ చేత, అభిషేకం చేత వెలిగించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ముగించబడినప్పుడు, ఈ లోకంలో నుంచి మనము ప్రత్యేకించబడ్డప్పుడు, మన జీవితం ముగించబడినప్పుడు ఒక మంచి సాక్ష్యం గల వారమై ఈ భూమి మీద మనం సాక్ష్యం సంపాదించుకొని వెళ్ళిపోగలుగుతాం. నా దేవుడు అలాంటి భక్తి మనకు దయచేయునుగాక. ఒక్క మాట చూడండి, నేను ముగిచేస్తాను, ఇంకా ప్రార్థన చేసుకుందాం మనం. నేను ముగిస్తాను. ఇంకా బైబిల్లో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. హిజ్కియా అనే రాజు, ఈ రాజు ఎలా అంటాడంటే మంచి భక్తుడే, దేవుడి మీద మంచి విశ్వాసం ఉంచిన వాడే. కాకపోతే కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు ఈ హిజ్కియా రాజులో ఉన్నాయి. అతను దేవుని బిడ్డే, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, దేవుని మీద ఆధారపడ్డవాడే, దేవుని కొరకు బ్రతుకుతున్న వాడే హిజ్కియా రాజు. అయితే తన జీవితంలో కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు, దేవునికి నచ్చని, దేవునికి ఆయాసకరమైన, దేవునికి ఇష్టం లేని కొన్ని చెడ్డ గుణాలు, దుర్గుణాలు ఈ హిజ్కియా రాజులో ఉన్నాయి. అయితే అతనిలో ఉన్న బలహీనతలను బట్టి, అతనిలో ఉన్న చెడ్డ గుణాలను బట్టి దేవుని బిడ్డలారా, అతనికి ఏమొచ్చిందంటే ఒక జబ్బు వచ్చింది.
ఏంటా జబ్బు అంటే క్యాన్సర్ గడ్డ తన వీపు మీద లేచింది, పుట్టింది. తన వీపు మీద ఒక రాచపుండు పుట్టింది. ఆ రోజుల్లో రాచపుండు అంటే క్యాన్సర్తో సమానం అన్నమాట. తన వీపు మీద భయంకరమైన ఆ గడ్డ బిడ్డరా పుట్టింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ. చూడండి, అతని జీవితంలో జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఒక పనిష్మెంట్ అతని మీదకి దేవుడు అప్పగించాడు. మీరు గమనించండి, దేవుడు కొన్నిసార్లు మనకు పనిష్మెంట్ అనుమతిస్తాడు. బిడ్డరా, మనం ప్రతిసారి మనం సరి చేసుకోవాలా. ఏదైనా ఒక నష్టం మనకు కలిగిందంటే, ప్రభువా ఈ నష్టం ఎందువల్ల కలిగింది, నేనేమైనా పొరపాటు చేశానా, లేకపోతే నేనేమైనా నీకు ఆయాసకరంగా బ్రతికానా అని ఎల్ల వేళలా బిడ్డరా ఈ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్త ఉండాలి. మన జీవితంలో ఒక నష్టం, మన జీవితంలో ఒక ఉపద్రవం, ఒక ఊహించని ఉప్పెన ఏదైనా సంభవించినప్పుడు, ఏదైనా ఒక సడన్లీ ఒక షాక్ న్యూస్, ఒక నష్టం మన జీవితంలో ఎదురుపడ్డప్పుడు వెంటనే మన మైండ్ తట్టాలా. ఏంటి, నేనేమైనా పొరపాటు చేశానా, దేవునికి ఏదైనా నచ్చంది ఏదైనా చేశానా, అందుకే నాకు ఇదేమన్నా దేవుడు నా మీదకి వచ్చిందా అని వెంటనే మనం ముందు జాగ్రత్త కలిగి ఉన్నవారిగా మనం ఉండాలా. ఆ రాజుకి భయంకరమైన క్యాన్సర్ గడ్డ వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇదిగో హిజ్కియా, మరికొద్ది రోజుల్లో చచ్చిపోబోతున్నావు, నువ్వు మరికొద్ది రోజుల్లో నువ్వు సాగుబోతున్నావు. కాబట్టి నువ్వేం చేస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏం చక్కబెట్టుకోవాలా, బాగినండి, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వేం చక్కబెట్టుకోవాలా, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అంటే ఏ ఇల్లు, ఈ ఇల్లు కాదు, ఇంకే ఇల్లు, ఏ ఇల్లు, నువ్వు చచ్చిపోబోతున్నావు, నేను చక్కబెట్టుకో. ఒకటే మాట అంతే. పాప హిజ్కియా అనుకున్నాడు, అయ్యా రాజుగారు నీ కొరకు ప్రవక్త వచ్చాడు అని తన దగ్గర ఉన్న సైనికులు వర్తమానం చెప్పిన వెంటనే హిజ్కియా అనుకున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రోగంతో ఉన్నాను కాబట్టి ఇదిగో దైవజనుడు నా కోసం తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచడానికి, నన్ను ధైర్యపరచడానికి, పరామర్శించడానికి వస్తున్నాడు అని సంతోషపడ్డాడు హిజ్కియా రాజు. కానీ దైవజనుడు రానే వచ్చాడు. వెంటనే ఇదిగో మరి కొద్ది రోజుల్లో నువ్వు సాగుపోతున్నావు, నువ్వు నీ మరణ దినాల దగ్గర పడ్డాయి, కాబట్టి నువ్వేం చేస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు ఒకటే మాట అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఆ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా దైవజనుడు బిడ్డలారా, వెంటనే ఆ దైవజనుడు ఆ మాట చెప్పిన వెంటనే హిజ్కియా యెరూషలేము గోడ తట్టు తల తిరుపుకొని, యెహోవా ప్రభువా, ఒకప్పుడు నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నేను జీవించాను, ఒకప్పుడు నీ కొరకు ఎంతగా రోషంగా నడుం కట్టుకుని నీ కొరకు బ్రతికాను, ఒకప్పుడు నీ కోసం నమ్మకంగా నేను బ్రతికాను, దయచేసి కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, దయచేసి ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించెను. చూడండి, ఆ హిజ్కియా ఇల్లు గడప గుమ్మం ఇంకా డోరు కూడా దాటలేదు దైవజనుడు. అలా ఇల్లు దాటి గడప గుమ్మం దాటే లోపే మరలా దేవుడు, యెషయా దైవజనుడా, చిత్తం ప్రభువా, ఇదిగో నువ్వు వెళ్ళు. యాడికి వెళ్ళాలా, వెనక్కి తిరిగి వెళ్ళు. మళ్ళా ఎక్కడికి, మళ్ళా ఇదిగో హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతడు నువ్వు చెప్పిన వెంటనే తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు, నువ్వు చెప్పిన వెంటనే తను సరి చేసుకున్నాడు, నువ్వు చెప్పిన వెంటనే అతను కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. కాబట్టి ఇదిగో నువ్వు మరలా తిరిగి వెళ్ళి, హిజ్కియా దేవుడు నీ కన్నీళ్లు చూచాడు, నీవు కన్నీరు విడుచుట దేవుడు చూచాడు, కాబట్టి ఇదిగో నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అని ఆ యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో చెప్పడం జరుగుతుంది. బిడ్డలారా, వెంటనే అతని కోసం ప్రార్థన చేస్తాడు. ఆ క్యాన్సర్ గడ్డ పగిలిపోతుంది. హిజ్కియాకు మరలా మంచి ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. ఇంచుమించు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నా దేవుని బిడ్డలారా, ఆ 15 సంవత్సరాల ఆయుష్కాలం దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి తన జీవితాన్ని ముగించడం జరిగింది. చూడండి, ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, హిజ్కియాకు దేవుడిచ్చిన కృపా అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకున్నాడు. అది పాయింట్ ఇక్కడ.
దేవుడిచ్చిన కృపా కాలాన్ని, కృపా సమయాన్ని హిజ్కియా వేస్ట్ చేసుకోవాలా, వ్యర్థం చేసుకోవాలా. ఇదిగో మరి కొద్ది రోజుల్లో నీవు అయిపోతున్నావు, మరి కొద్ది రోజుల్లో నువ్వు మరణించిపోతున్నావు, ఇల్లు సగపెట్టుకో. మరి కొద్ది రోజులు అన్నాడు కదా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత మొరపెడదాంలే, తర్వాత పశ్చాత్తాపడదాంలే, తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకోలా. దైవజనుడు మాట్లాడాడు. వెంటనే యెహోవా, ఒకప్పుడు ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా నీ కోసం జీవించాను, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క అవకాశం నాకు, నేను నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతా, నేను మరలా భక్తిని, ప్రార్థనను, విశ్వాసాన్ని, ఆత్మీయతను, శ్రేష్టమైన జీవితాన్ని నేను ఆరంభించి నీ కోసం బ్రతుకుతా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని వెంటనే దేవుడిచ్చిన కృప అవకాశాన్ని ఈజీగా ఉపయోగించుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించి హిజ్కియాకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నా, మన దేవుడు చాలా ప్రేమగల దేవుడు, మన దేవుడు చాలా కనికరం గల దేవుడు, మన దేవుడు ఎంత, నా దేవుని బిడ్డలారా, ఎంతో దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఈ లోకంలో మన దేవునిలాగా ప్రేమించేవారు, మన దేవునిలాగా క్షమించేవారు, మన దేవునిలాగా కృప చూపించేవారు ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు లేరు బిడ్డలారా. అంతగా క్షమాపణమూర్తి, అంత దయామూర్తి, అంత కరుణామూర్తి, అంత ప్రేమ స్వరూపి మన దేవుడు, మన యేసయ్య. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఇచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ పాయింట్. ఆయన ఇచ్చిన కృప అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఆయన ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకపోతే దుర్గతి. నేను అంటాను, నాకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు నేను మారటానికి. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు కదా అని నేను కానీ ఇంకా మారకపోతే ఆ కృపా గడియ ద్వారం మూయబడుతుంది, అంతే. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు ఆయన కొరకు బ్రతకటానికి, ఇకనైనా దేవునికి నమ్మకంగా జీవించటానికి. ఒకవేళ ఆయన ఇస్తున్నాడు కదా అవకాశాలు అని చెప్పి నువ్వు కానీ ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఒక దినం ఆ కృపా ద్వారం మూయబడుతుంది. దట్స్ ఆల్. నేనైనా, నువ్వైనా, మనమైనా, ఎవరమైనా దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకపోతే బిడ్డరా వ్యర్థమేగా. దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించకపోతే జీవితాలు భూమి మీద శాపగ్రస్తంగా మారిపోవటం తథ్యం కదా. కాబట్టి హిజ్కియా లాగా వెంటనే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకునే వారముగా ఉందుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా బాధ ఏంటంటే, ఇంతకాలం బ్రతికాం, ఇంతకాలం జీవించాం, ఏదో నామకార్థమైన బ్రతుకు, ఏదో వెళుతున్నామంటే వెళుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. నేను ఒక మాటలో చూడండి, చర్చికి రావడం పోవడం కాదు కానీ మన గుండెల్లో ఒక మార్పు రావాలా. చర్చికి రావడం పోవడం కాదు కానీ బిడ్డరా, ఏళ్ళు తరబడి అవుతున్నాయి, సంవత్సరాల నుంచి వస్తున్నాం పోతున్నాం, ఏళ్ళ తరబడి వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం. ఒక ప్రత్యేకమైన మాదిరి, ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన మాదిరి, ప్రత్యేకత, ఒక మార్పు ఏది మనలోన? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో ఏళ్ళ నుంచి చర్చికి వస్తున్నాం పోతున్నాం, చర్చికి వస్తున్నాం పోతున్నాం, చర్చికి వస్తున్నాం పోతున్నాం. ఎన్ని ఏళ్ళు మనం చర్చికి వస్తూ పోతూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉన్నా ఒక మార్పు మనలో కలగకపోతే, ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, దేవుడు కోరుకునే, దేవుడు ఆశించే, దేవుడు మనలో నుంచి కోరుకునే ఒక ప్రత్యేకమైన మార్పు మనలో కలగకపోతే ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఏమైనా ప్రయోజనమా? ఒకవేళ దేవుడే కానీ నీకు ఇచ్చిన కృప సమయాన్ని, కృప అవకాశాన్ని మూసివేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మీకు తెలుసా, మనతో పాటే 2024వ సంవత్సరంలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రారంభించారు ఎంతో మంది బిడ్డలారా. కానీ ఇప్పటిదాకా ఉన్నారా? నా వైపు చూడాలి. ఈ 2024 సంవత్సరంలో మనతో పాటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని మనతో పాటే చెప్పుకున్న వారు ఈరోజు ఈ సంవత్సరాంతం చివరి వారంలో మనతో ఉన్నారా? లేరు. ఎంతో మంది లేరు. ఏమైపోయారు? నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకున్న వారు సంవత్సరాంతానికి వచ్చేసరికి కృపా సమయం ముగించబడింది, కృపా ద్వారం మూయబడింది, దేవుని దుర్గతి కలిగింది, అవకాశాలని వ్యర్థమైపోయినాయి. మనలో ఉన్న మన భాగ్యరాజుని తీసుకోండి, మన రేణుకమ్మ భర్త బిడ్డలారా,
చూడండి, మనతో పాటే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నాడు. బిడ్డారా, నాకు ఒక మాట ఇచ్చాడు భాగ్యరాజ్ అన్న. మన మిక్సర్ పాడైపోయింది కదా, ఆ మిక్సర్ పాడైపోయింది అన్నా, అది ఎంత అవుతుంది చెప్పు అన్న నాకు భాగ్యరాజ్ అన్న. నేను చెప్పాను అన్న, అది 13,000 అవుతుందన్నా అని చెప్పాను నేను. సరేనా, 13,000 ఎంతైనా కానీ మిక్సర్ మాత్రం తీసే బాధ్యత నాది. విజయవాడకి వెళ్ళి ఏదో రకంగా ఆ మిక్సర్ నేను తీసుకొస్తానన్నా, లేకపోతే నీకే డబ్బులు ఇస్తాను, నువ్వేం తెచ్చుకో అని మిక్సర్ కూడా కొనిస్తానని చెప్పి మాట ఇచ్చాడు భాగ్యరాజ్ అన్న. మన మిక్సర్ బాగాలేదు, అది పాడైపోయింది. అది అందుకే మధ్య మధ్యలో సౌండ్ వస్తూ ఉంటుంది కదా. ఆ మిక్సర్ కూడా తీసిస్తానని మాట ఇచ్చినోడు మన మధ్యలో లేడు ఇప్పుడు. కృపాద్వారం ముయ్యబడింది. అమ్మో ఎంత భయంకరం అసలు నాయనో. కృపాద్వారం ముయ్యబడింది. దేవుని చిత్తమా అది? ఆ దేవుని చిత్తమా? ఆ దేవుని చిత్తమా? పొర్రపాటున దేవుని చిత్తం కాదు. కానీ ఏమైంది? కృపాద్వారం ముయ్యబడింది. నేను సంఘంలో ఏ ఒక్కరిని బ్రతిమిలాడనంతగా బ్రతిమిలాడా. అన్న భాగ్యరాజ్ అన్న బాప్తిని తీసుకో, అమ్మా రెండుకమ్మా బాప్తిని తీసుకో అన్న భాగ్యరాజ్ అన్న. ఎందుకో విచిత్రం ఏంటంటే, నేను ఎవరిని అంత బ్రతిమలాడాలని సంఘంలో, కానీ వాళ్ళని ఎందుకు అలా పట్టి పీడించాను నేను ఆ రోజుల్లో. అన్న భాగ్యరాజ్ అన్న బాప్తిని తీసుకో. అసలు 7 వారాల ప్రార్థన చేస్తే, 7 వారాల ప్రార్థన స్టార్ట్ చేస్తేనన్నా వారు బాప్తిజం తీసుకుంటారేమన్న ఆశతో నేనే స్టార్ట్ చేసే 7 వారాల ప్రార్థన. 5వ వారానికే చనిపోయాడు అన్న. 5వ వారానికి అంతా కృపాద్వారం ముగించబడింది, కృపాద్వారం మూయబడింది. ఎంత దారుణం, ఎంత ఘోరం అసలు. మనకేం తెలుసు చెప్పండి? బైబిల్ చెప్తుంది రేపేమి సంభవించును, రేపేమి సంభవించును. మనం అనుకుంటాం విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా నూతన సంవత్సరంలో శుభంగా ఉంటామని గ్యారంటీ ఉందా? నూతన సంవత్సరంలో శుభంగా దీవెనకరంగా ఉంటామన్న గ్యారంటీ మనకుందా? బైబిల్ ఏం చెప్తుంది? ఇవి దినములు చెడ్డవి, దుర్దినాలు ఇవి. ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మనం శుభాకాంక్షలు చెప్పుకున్నంత హ్యాపీగా ఉండగలుగుతామా? అలా అనుకొని మనతో పాటు నూతన సంవత్సరం ప్రారంభించిన ఈ సంవత్సరం ఆఖరికి లేరు. కారణం అవకాశాలు మూయబడ్డాయి. నేను చెప్తున్నా ఒక మాట, మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అది నా మనసాక్షి నాకు చెప్తుంది, మీ మనసాక్షి మీకు చెప్తుంది. నా మనసాక్షి నాకు చెప్పద్ది, మీ మనసాక్షి మీకు చెప్పద్ది. దేవుడు నాకు, మీకు, మనకు ఎన్నో కృపా అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్న ఆ అవకాశాలను బాగా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఇకనైనా రాబోతున్న నూతన సంవత్సరంలోనైనా ఒక నూతనమైన భక్తి, ఆత్మీయత, విశ్వాసం, ప్రార్థన, ఒక మాదిరి, ఒక ప్రత్యేకత, దేవుని కొరకు బ్రతకాలని ఒక నమ్మకత్వం ఈ భూమి మీద మనం కలిగి జీవిస్తే సరే. ఆయన ఇచ్చిన అవకాశాలు ఒకవేళ మనం ఉపయోగించుకోలేదనుకో, నా దేవుని బిడ్డలారా, కృపాద్వారం ముయ్యబడితే. అందుకే చూడండి, హిజ్కియా ఇదిగో మరికొద్ది రోజుల్లో సాగబోతున్నావు, ఇల్లు సగబెట్టుకో అన్న వెంటనే ఇంకా ఒక్క నిమిషం ఆలస్యం చేయలేదు. దైవజనుడు అలా తిరిగాడు అంతే, వెంటనే మోకరిచ్చాడు, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. వెంటనే దైవజనుడా, యెషయా చిత్తం ప్రభువా, వెళ్ళు వెనక్కి. ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో హిజ్కియా పశ్చాత్తపడి అతను నేను ఇచ్చిన అవకాశం ఉపయోగించుకున్నాడు, నువ్వు వెళ్ళి అతను స్వస్థపరచు, ఆయుష్కాలం పొడిగిస్తానని చెప్పు. వెంటనే ఉపయోగించుకోవడం అంటే అదే. వెంటనే ఉపయోగించుకోవడం అంటే నా దేవుని బిడ్డలారా అదే. దారుణం, ఘోరం ఏంటంటే, బైబిల్లో ఏశావు అని పిలబడుతున్న యాకోబు అన్నున్నాడు. ఏశావు అని పిలబడుతున్న యాకోబు అన్న. ఈ ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అని ఏశావు గురించి వాక్యంలో చెప్తూ ఉంది. ఈ ఏశావు అంట తర్వాత ఆశీర్వాదము పొందకోరి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి దేవుని ఎంత శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము లేకపోయెను గనుక అతను విసర్జింపబడెను. ఏశావు గురించి రాయబడింది.
ఏశావంట ఒక్క పూట కూటి కోసం తన హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అని ఏషా గురించి మాట్లాడింది. ఈ ఏశావంట దేవుడిచ్చిన అవకాశాలు అయిపోయిన తర్వాత, దేవుడిచ్చిన కృపా సమయం అయిపోయిన తర్వాత, దేవుడిచ్చిన కృపా గడులు అయిపోయిన తర్వాత, అయ్యా ఒక్క అవకాశం, ఇదిగో ఇప్పుడు మారుతా, ఇదిగో ఇక నుంచి బాగుంటా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటా, ఇక నుంచి పద్ధతిగా ఉంటా, ఇక నుంచి నీ కొడుకు నమ్మకంగా జీవిస్తాను ప్రభు అన్నీ అతను మారు మనసు పొందడానికి ప్రయత్నిస్తే కూడా ఆ మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేకపోయిందంట అతనికి. కాబట్టి అతను విసర్జింపబడనని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తీయండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం, ఇంకా మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12:15. హెబ్రీ పత్రిక 12:15 త్వరగా. ఎవడైనను దేవుని కృపా సమయాన్ని, కృపా గడియను పొందకుండా తప్పిపోతాడేమోనని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతారేమోనని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. నెక్స్ట్, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము కోసమంట కన్నీళ్లు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం విడిచి దానికోసము శ్రద్ధగా వెదికెను. మారు మనసు పొందడానికి అతనికి అవకాశం లేదు కాబట్టి అతను విసర్జింపబడినని తెలుసుకోండి. చూడండి, ఏశావంట ఆశీర్వాదం కోసము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట. ఆశీర్వాదం కోసమంట ఏశావు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీళ్ళు విడుస్తున్నాడంట. ఏమని? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా కుటుంబానికి జ్ఞాపం చేసుకో ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, ఇక మీద నీకోసం నమ్మకంగా జీవిస్తానయ్యా, ఇక మీద నీకోసం నమ్మకంగా బ్రతుకుతానయ్యా, ఇక మీద నీకోసమే జీవిస్తానయ్యా, ఇంకా మారు మనసు పొంది మార్పు కలిగి నేను జీవిస్తాను ప్రభువా అని ఆశీర్వాదం కోసము మార్పు కలిగి ఎంత శ్రద్ధగా దేవుణ్ణి వెతికినను, ఎంతగా కన్నీళ్లు విడిచినను అతనికి టైం ఓవర్ అయిపోయింది. అతని సమయం దాటిపోయింది. అతనికి అవకాశం, దేవుడిచ్చిన అవకాశాలన్నీ అతను కోల్పోయాడు. దేవుడిచ్చిన అవకాశాలు కోల్పోయాక, దేవుడిచ్చిన సమయం కోల్పోయాక, దేవుడిచ్చిన అవకాశం, సమయం, కృపా సమయాలు, కృపా కాలం కోల్పోయాక ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీళ్ళు విడిచినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత ఏడ్చినా, ఎంతగా ప్రభు సన్నిధిలో మనము ఉపవాసం ఉండి మొర్రపెట్టినా అవకాశం లేదు కాబట్టి విసర్జింపబడతామని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి బి కేర్ఫుల్. దేవుడు మనకిచ్చిన అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందుముగాక. ఇక మీదటైనా, వస్తున్న నూతన సంవత్సరంలోనైనా, ఇక మీదటైనా దేవునికి మనం నమ్మకమైన భక్తి చేయుదుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, యోనా నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుంది అని ఒక్క మాట చెప్పాడంతే నినివే పట్టణంలో ఉన్న ప్రజలు, రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలు కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చెప్పాడు? 40 దినాలకి దుర్గతి కలుగుతుందంటే, ఓహో 40 రోజులు కదా, ఇంకా 40 దినాలు కదా, ఇంకా 40 రోజులు ఉందిలే, ఇంకా 39 దినాలు ఉన్నాయిలే, ఈ 40 రోజులు ఎప్పుడైనా మారవచ్చులే అని నినివే పట్టణ ప్రజలు ఆలస్యము చేయలేదు. 40 రోజులు ఇంకా చాలా సమయం ఇంకా ఉంది కదా, చాలా వయసు ఉంది, చాలా సమయం ఉంది, ఇంకా ఎంతో చేయాల్సింది ఎంతో ఉంది కదా, కాబట్టి 40 రోజులు సమయం ఉంది కాబట్టి నిదానంగా చేద్దాంలే అని అనుకోలేదు. కానీ ఒకేసారి గోనె పట్టు కట్టుకుని ఉపవాస దినాన్ని చాటించి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. కీడు చేయక దేవుడు మాని వారికి మేలు చేసెను.
కాబట్టి దేవుడిచ్చిన కృపాకాలాన్ని, కృపా అవకాశాలని మనము వినియోగించుకుందాము గాక. నేను ముగిస్తున్నాను. మనకు ఇచ్చిన కృపాకాలము ముగించబడితే కృపాద్వారాలు మూయబడతాయి. కృపాద్వారాలు మూయబడితే ఆశీర్వాదం కోసము, మారు మనసు కోసము, ఇక మీదట మంచిగా ఉంటాము ప్రభువా ఒక్క అవకాశమే అని ఎంత ఏడ్చి గందరగోళం మనము చేసినా అవకాశం లేదు. కాబట్టి ఏశావు విసర్జింపబడాల్సి వస్తుంది అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బిడ్డారా. అక్కడ దాకా మనం తెచ్చుకోవద్దు, ఆ స్థితి మనకు రావద్దు. ఖచ్చితంగా వస్తున్న నూతనమైన సంవత్సరంలో నూతన తీర్మానాల చేత, నూతనమైన భక్తి చేత మనల్ని మనం సరి చేసుకొని బ్రతికితే క్రీస్తే. బ్రతికుందంటే యేసయ్య కోసమే, బ్రతికుందంటే దేవుని కోసమే ఈ భూమి మీద మనం బ్రతికి నమ్మకంగా జీవించగలిగి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేయగలిగితే చాలు. బలమైన ఆశీర్వాదాల చేత మన దేవుడు మనల్ని, మన కుటుంబాలను నింపుతాడు. ఆమేన్. కాబట్టి కృపా సమయాన్ని, కృపాకాలాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మనల్ని మనం పశ్చాత్తాపడి, సంతాపపడి, మళ్ళీ మనం సరి చేసుకొని, శుద్ధీకరించుకొని నూతన తీర్మానం చేయుదుముగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి బిడ్డారా. ప్రతి ఒక్కరూ ఈరోజు, రేపు, ఈ 2 రోజులు ప్రతి ఒక్కరూ ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయండి. ఒక ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ఒకటే ప్రార్థన, అయ్యా ఈ సంవత్సరం అంతటిలో తెలిసో తెలియకో మేము చేసిన దోషాలు క్షమించి మరొక అవకాశం మాకు ఇస్తే నూతన సంవత్సరంలో మీకోసం నమ్మకంగా జీవిస్తాం ప్రభువా. ఈ ఆత్మీయ స్వపరీక్ష కూడికల్లో ఈ మొదటి దినాన తండ్రి మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము పశ్చాత్తాప్తులుగా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభువా అని ఈ సంవత్సరంలో మన జీవితంలో తెలుసో తెలియకో చేసిన పొరపాట్ల విషయమై, తప్పిదముల విషయమై బిడ్డా దేవునికి ఏదైనా ఇష్టం లేకుండా చేసింటావు చూడు, ఏదైనా దేవునికి కోపం పుట్టించేది చేసింటావు చూడు, దాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని విషయమై ఒప్పుకొని పశ్చాత్తాపడి వెళ్ళిపోదాం. కృప మనకి తోడుగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం.